Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సాధారణంగా చాలా మంది యాక్టర్స్ సీరియల్స్ నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోకి వెళ్తుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా సినిమాలో నటించి బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. నటి సుహాసిని సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. 2003లో బి జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది సుహాసిని. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. తర్వాత సుందరానికి తొందరెక్కువ, కోకిల, గుణ, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, భూకైలాస్, లక్ష్మీ కళ్యాణం, హైవే, పాండురంగడు, పున్నమి నాగు, మౌనరాగం, సందడే సందడి, అడ్డా, రఫ్ తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా చేసింది అందాల తార. కేవలం తెలుగులోనే కాదు, కన్నడ, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే బుల్లితెరకు పరిచయమైంది. 2010లో జెమిని టీవీలో వచ్చిన అపరంజి సీరియల్లో బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. తర్వాత అపరంజి, అనుబంధాలు, అష్టాచెమ్మ, శివశంకరి, ఇద్దరమ్మాయిలు, నాకోడలు, బంగారం, గిరిజా కళ్యాణం, దేవత వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించింది. ప్రస్తుతం మామగారు సీరియల్స్ తో పాటు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్న సుహాసిని తన కెరీర్ కు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్లుగాను, నిర్మాతలుగాను సత్తా చాటుతున్నారు. ఆ మధ్య కార్తీక దీపం ఫేమ్ హీరో డాక్టర్ బాబు అలియాస్ నిరుపం పరిటాల ఈ మధ్య నిర్మాతగా మారి వరుసగా సీరియల్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్ నిరుపం నిర్మించింది. ఇప్పుడు డాక్టర్ బాబు బాటలోనే నడిచేందుకు రెడీ అవుతోందట సుహాసిని. ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా సీరియల్స్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సీరియల్స్ ని తెరకెక్కిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఈమె కేవలం నిర్మాతగా మాత్రమే సీరియల్స్ ని నిర్మించాలని భావిస్తుందట. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా సీరియల్స్ ని నిర్మించే ఆలోచన ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే సుహాసిని క్లారిటీ ఇవ్వాల్సిందే.